గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని సీఎం చంద్రబాబు సందర్శించి పూజలు చేశారు. గర్భాలయంలో నిర్వహించిన అనంతశేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ అనంతశేష స్థాపన చేశారు. అంతకుముందు అక్కడికి చేరుకున్న చంద్రబాబుకు ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పాల్గొన్నారు. అక్షయ పాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధు పండిత్, మంత్రులు నారాయణ, సవిత, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. గంగా, యమున, గోదావరి, కృష్ణా జలాలతో అభిషేకించి ఆ స్థలాన్ని అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక అలాంటి మోక్షపురి అయినటువంటి పవిత్ర క్షేత్రానికి తీసుకొచ్చిన పవిత్రమైన మట్టితో ఆ క్షేత్రాన్ని జలశయనీ శ్రియం ధారాజా సచ్చందో పరిమేదిని స్వపరి దత్తంగాయ పత్ని మహీం దేవీం మాధవీం మాధవప్రియా లక్ష్మీం ప్రియసఖీం దేవీం నమామి అచ్యుత వల్లభాం దరాయై విద్మహే సర్వసిద్ధై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. సువర్ణరజసస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ స్వాం మమావహ జాతవేదో లక్ష్మీమనపకామినీ శ్రీసూక్త పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యామస్తినాథ ప్రబోధిని ఇంద్రైరేవ ధ్రువదృష్టాని సంచరన్నే ఇంద్రయేణ ధ్రువం ధ్రువేణ అవిషాః తత్పై దేవా అవిష్ణువన్ అయం చ బ్రహ్మణస్పతిః. ఓం ఆదిశేషాయ విద్మహే విష్ణుతల్పాయ ధీమహి తన్నో అనంత ప్రచోదయాత్. ఓం ఆదిశేషాయ విద్మహే విష్ణుతల్పాయ ధీమహి తన్నో అనంత ప్రచోదయాత్. ఓం నమో విద్మహే విష్ణుతల్పాయ ధీమహి తన్నో అనంత ప్రచోదయాత్. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనముదాసన యద్విదంతు మయా దేవ పరిపూర్ణం తదస్తు తే. తవ కర్మాత్మకాని వై తేషామశేషానాం కృష్ణా స్మరణం పరం. అదిగో అనంత శేష స్థాపన జరిగింది. స్వర్ణకాంతులతో ఆశీస్సులందిస్తున్న అనంతశేషుడు, రజత కాంతులతో వెలుగులు పంచుతున్న అనంతశేషుణ్ణి ఈ భవ్యంగా నిర్మితం కానున్న ఆలయానికి ఒక పవిత్ర భూమికగా